హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలామంది బెండకాయ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసం ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే అద్భుతంగా ఉంది అని అంటారు. మరి ముందుగా బెండకాయల్ని 1/2 కేజీ తీసుకున్నాను నేను. 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మందపాటి కడాయి తీసుకొని ఆ కడాయిలోకి వేసుకొని మీడియం సైజ్ మంట పెట్టి జిగురు మొత్తం పోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, నేను ఇలా వేయించుకున్నాను. అస్సలు జిగురు అనేదే లేదు. చూడండి, కనిపిస్తుంది కదా, జిగురు అనేది లేదు. ఇలా మీడియం సైజ్ మంట పెట్టి బాగా వేయించుకున్నాము అంటే జిగురు మొత్తం పోతుంది. మరి పూర్తిగా వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది. బెండకాయలు వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజువి 3 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే బెండకాయ ఫ్రైకి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేస్తున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా మాడకుండగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని బెండకాయ ఉల్లిగడ్డ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. కారం వేసిన తర్వాత మంటను చిన్నగా పెట్టి అంతా ఒకసారి కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే వేయించుకోవాలి. నా చేత్తో ఒక పిడికెడు పుట్నాల పప్పుని ఇలా మిక్సీకి అయితే వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ని చివరిగా బెండకాయ ఫ్రైలోకి వేసేసుకోవాలి. ఖచ్చితంగా పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకుంటేనే ఈ బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అంతే, బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించకండి. అంతే, అద్భుతంగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి